హలన్ని విశేషరావు. ఆర్టీసీ సమ్మెలో సరికొత్త నినాదాలు వినిపిస్తున్నాయి. అది కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బాగా వినిపిస్తున్నాయి. ఏంటంటే తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్ర ముద్దు. ఈ ప్లే కార్డులతోటి నినాదాలు చేస్తున్నారు కార్మికులు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ కార్మిక సమ్మెలో వినిపిస్తున్నటువంటి నినాదాలు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే న్యాయం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆర్టీసీ బాగుంది, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బాగుంది అనేది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యొక్క అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని విలీనం చేశారు ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వం నుంచి జీతాలు అందుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కార్మికులకి. కాకపోతే కార్పొరేషన్గా ఉన్నప్పుడు అందేటువంటి ఈఎస్ఐ లాంటివి కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేదా రకరకాలుగా ఉన్నటువంటి కొన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయి, అవి రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి మాత్రం వస్తున్నాయి. కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. ఉద్యోగులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు వేరు ఉంటాయి, కార్మికులకు సంబంధించిన మార్గదర్శకాలు వేరు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి మాత్రం లభిస్తున్నాయి, కార్మికులుగా వాళ్ళని పరిగణించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే జీతాలు పెంచాలనేది రెండో డిమాండ్, ఫిట్మెంట్ అనేది పెంచాలనేది మూడో డిమాండ్, తర్వాత అరియర్స్ ఇవ్వాలి అనేది నాలుగో డిమాండ్, బకాయిలు చెల్లించాలనేది. ఇలా అనేక రకాల డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్స్లో నెరవేర్చలేనటువంటి డిమాండ్స్ ఆర్థికపరమైనవి అయితే పక్కన పెడుతుంది ప్రభుత్వం, ఆర్థికేతర డిమాండ్స్ని అయితే పరిశీలనలోకి తీసుకుంటుంది. చర్చలు జరుగుతున్నాయి, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పి విపక్షాలు, ప్రతిపక్షాలు కూడా కార్మికులకు తోడయ్యాయి. తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే బాగా ఎగిసిపడిందో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్ర ముద్దు అనేటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే నష్టపోతామని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ బాపుగా కేసీఆర్ను ఉద్యమిస్తే ఆయన వెంట అందరూ నడిచారు, తెలంగాణ సమాజం మొత్తం నడిచింది. ఆ కారణం చేత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ, స్కాములు, అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయి అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం బాహాటంగా చెప్తుంది. అందులో కార్మిక లోకం క్లియర్గా చెప్తుంది, తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్ర ముద్దు అని. అంటే అప్పుడే మేలు జరిగింది మాకు, ఇప్పుడు జరగట్లేదు అని. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా వినిపించినట్టు నినాదం కాదు. అనేక సందర్భాల్లో ఇలాంటివి వినిపించాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపేద్దాం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని పేర్ని నాని గారు కూడా అన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ తీర్మానం చేసి మేము పంపిస్తామని చెప్పి కూడా అన్నారు. సో కాబట్టి రెండు రాష్ట్రాలని కలిపేటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి కూడా సంకేతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మనం బాగున్నాం, తెలంగాణ విడిపోయిన తర్వాత అద్భుతంగా ఉన్నాం, మన నెంబర్ 1 రాష్ట్రం, మిగులు రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. తీరా ఆయన అధికారం నుంచి దిగిపోయిన తర్వాత అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతోటి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ వచ్చేసిందని. ఇప్పుడు తాజాగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కనుక మంత్రులు 50% జీతాల్లో కోత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అనేది చెప్పలా కేసీఆర్ గారు. మన నెంబర్ 1 రాష్ట్రం, హైయెస్ట్ జీతాలు తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు అని చెప్పి చెప్తూ ఇదే కదా అభివృద్ధి అంటే అని ఆయన చెప్పాడు. అది కాదు అని చెప్పి మొత్తం నిండుకొండ కాదు ఓటికొండ ఉంది అని చెప్పి నిరూపించాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుంది, కరప్షన్ పెరిగిపోయింది, ఇప్పుడు తెలంగాణలో దోపిడీ పెరిగిపోయింది, భూముల స్కామ్ పెరిగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు తెలంగాణ వద్దు,
ఉమ్మడి ఆంధ్రానే ముద్దు అని చెప్పి ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సమ్మెలో వినిపిస్తున్నటువంటి నినాదాలు. మరి ఈ నినాదాల వెనుక తెలంగాణ సమాజం యొక్క బాధ, తెలంగాణ సమాజం యొక్క ఘోష, తెలంగాణ సమాజం యొక్క బాధ, దుఃఖం ఇవన్నీ కనిపిస్తున్నాయా, లేదంటే కొంతమంది కావాలని కుట్రపూర్తిగా ఇలా నినాదాలు చేస్తున్నారు అని దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.